తెలంగాణలో నేను 15 లక్షలు ఒక గ్రామం అవును. ప్లస్ సమ్ బీనవంక మండలి విలేజెస్ నెలకు పంపుతున్నా ఎవ్రీ మంత్. క్రియేటెడ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ 60-70 మందికి, అందులో 60% మహిళలు, అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్. ఒకరికి భర్త చనిపోయి, ఒకరికి ఇంట్లోకి వెళ్ళి ఏదో ప్రాబ్లం, ఒక తల్లిదండ్రుల ప్రాబ్లం, వాళ్ళందరికీ లైఫ్ లైన్ అయింది ఊర్లో. ఆ జాబ్స్ ఏంటి తెలుసా? ఛానల్, మేము టీవీ ఛానల్స్, ఏదైనా డౌన్ అయితే మానిటర్ చేసుకుంటూ కూర్చుంటారు ఏసీలో అమ్మాయిలు అని. ఐ గివ్ 15,000 or 14,000 రూపీస్. అది కూడా ఒక కంపెనీకి అవుట్ సోర్స్ చేస్తే అక్కడ వాళ్ళు మంచి ఇంటికి వెళ్ళి వస్తారు, చేసుకుంటారు, పోతారు. ఇదేమంటాడు తెలుసా? 1,00,000 రూపాయలు తీసుకుంటాను, ఎవరు ఇస్తారట నాకు, 85,000 తీసుకుంటానట, వాళ్ళని మోసం చేస్తానట. ఇట్లా నా దగ్గర 300 అప్లికేషన్స్ ఉన్నాయి, 10,000కు పనిచేసేటోళ్ళు. ఆయన నియమన్ ఇదే నా కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ. రూరల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ డ్రీమ్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్ మన అబ్దుల్ కలాం గారి. మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం పెరగాలి. మీ గ్రామ పంచాయతీ ఇన్కమే 3-4 లక్షలు సంవత్సరానికి, నేను 15 లక్షలు నెలకు పంపుతుంటే ఇవి ఇట్లా మాట్లాడుతారు. అంటే ఇప్పుడు మరి వీళ్ళని నేను అరే నాకెందుకు ఈ తలకాయ నొప్పిరా, నీ అమ్మ వీడిదంతా ఇది బద్నామేంది, కథ ఏంది, బంద్ చేసిన అంటే ఒక 60 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తారు. అటువంటి ఆలోచనలో మనం ఉంటాం. ఈ జాతర అంటే ఇప్పుడు మా తాత స్టార్ట్ చేసిండ్రు, కొన్ని లక్షల మంది వస్తారు, దాన్ని చేయటం మా బాధ్యత, అది అదృష్టం కూడా మాకు కదా. సో దాంట్లో నువ్వు ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తావు అని ఆలోచించాలి, కానీ డిస్టర్బ్ చేయటంలో ఉంటే ఆయనకే నష్టమే.